అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పై దాడి ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి సాయి వర్షిత్కు కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు ప్రయత్నించాడని జడ్జి డాబ్నీ ఫెడ్రిచ్ వెల్లడించారు. 2023 మే 22న సాయంత్రం మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి 9:35 వైట్ హౌస్ వద్దకు వెళ్లి సైడ్ వాక్ పై వాహనాన్ని నడిపాడు. పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేత సౌధం ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బ్యారియర్స్ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలి అనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం అతడు 6 నెలలుగా ప్లాన్ చేసి మరీ ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. ఈ విషయాన్ని సాయి వర్షిత్ విచారణలో అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వర్గాలు తెలిపాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు.